హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము. సో దీంట్లో భాగంగా మీరు చూసినట్లయితే ఏదైతే మనము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ పర్టికులర్గా ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఏవైతే ప్రీవియస్ ఎగ్జామ్స్ జరిగినాయో, అంటే మనకి ఆంధ్రాకి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ 2 జరిగినాయండి, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ప్రిలిమ్స్ అనేవి 2 సెట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించి 2 సెట్స్ వస్తాయి. అదేవిధంగా మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ తెలంగాణలో జరిగింది, ఆంధ్రాలో జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని దగ్గర పెట్టుకొని ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు, మనం ఎటువంటి కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉన్నాము, ఎటువంటివి రావడానికి పాసిబిలిటీగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని ఏవైతే మనం చదువుతున్నటువంటి మ్యాగజైన్ కానివ్వండి, ఏవైతే మనకి ఆన్లైన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ కానివ్వండి, అవి ఎంత బట్టికి మనకి ఉపయోగపడుతున్నాయి, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అల్టిమేట్గా మీకు జాబ్ రావటమే ఇక్కడ గోల్ అండి. అల్టిమేట్గా మీరు బెనిఫిట్ పొందడం కోసమే మా ప్రయత్నం. ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఇక్కడ ఏవైతే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తున్నామో దీనికి మీరు చదువుతున్న దానికి, మీరు ఏదైతే సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారో వాటికి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో, ఎక్కడ మీకు డేటా ఎక్కువగా అవైలబిలిటీతో వస్తుందో అవి తీసుకొని మీ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ని కొనసాగించండి. దీంట్లో భాగంగా ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఈరోజు ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎబెల్ ప్రైజ్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి. 2023కి సంబంధించి ఎబెల్ ప్రైజ్ అనేది లూయిస్ క్యాఫ్రెల్లీ అనే వ్యక్తి అండి. మనకి లూయిస్ క్యాఫ్రెల్లీ అనే వ్యక్తికి 2023కి సంబంధించి ఎబెల్ ప్రైజ్ రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా లాస్ట్ టైం 2022కి సంబంధించి కూడా డెల్లిస్ సల్లివాన్ అనే వ్యక్తి అండి, ఇతను అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి, అతనికి రావడం జరిగింది 2022కి సంబంధించి. ఇప్పుడు 2023కి సంబంధించి ఏదైతే మనకి లూయిస్ క్యాఫ్రెల్లీ అనే వ్యక్తి ఉన్నారో ఇతనికి రావడం జరిగిందండి. ఫస్ట్ ఎబెల్ ప్రైజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ ఎబెల్ ప్రైజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఫస్ట్ మన ఇండియన్ ఎవరైనా ఉన్నారా, ఉంటే దీని క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారు, అదేవిధంగా అసలు ఇది ఏ కంట్రీ వాళ్ళు ఇస్తారు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కొంత చూద్దామండి. ఇది మనం ఫస్ట్ చూసినట్లయితే ఎబెల్ ప్రైజ్ అండి. ఇది మ్యాథమెటిక్స్లో ఇస్తారండి. అంటే మనకి మ్యాథమెటిక్స్లో విశేష సేవలు ఎవరైనా చేస్తే అలాంటి వ్యక్తులకి ఈ యొక్క ఎబెల్ ప్రైజ్ అనే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీన్నే నోబెల్ ప్రైజ్తో కంపేర్ చేసుకుంటూ ఉంటారండి. అంటే మ్యాథమెటిక్స్ని ఇచ్చే అవార్డుని దీంట్లో హయ్యెస్ట్ అవార్డు అంటే నోబెల్ అవార్డ్స్తో కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క అవార్డుని. ఇక్కడ మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. బ్యాక్గ్రౌండ్ తర్వాత ప్రజెంట్ ఏం జరిగిందో ఈ సినారియోలోకి వద్దాం. ఇది కాన్సెప్ట్ అండి. ఇది మనం చూస్తే ఫస్ట్ మనకి ఎబెల్ ప్రైజ్ అనేది ఎబెల్ ప్రైజ్ అనేది 2002లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. బట్ అవార్డు ఇవ్వటం మాత్రం 2003 నుంచి ఇస్తున్నారు, బాగా గుర్తుంచుకోండి. ఫార్మేషన్ మాత్రం 2002, బట్ ఇచ్చింది మాత్రం 2003 నుంచి అండి. ఫస్ట్ టైం ఈ అవార్డు తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే పెర్రీ సెరిన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. ఇతను ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అనమాట. మనకి పెర్రీ సెరెన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. ఇతను ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఫస్ట్ 2003లో ఈ యొక్క ఎబెల్ ప్రైజ్ అనేది ఇతనికి తీసుకోవడం జరిగింది, ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇది మ్యాథమెటిక్స్లో ఇస్తారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్లో విశేష సేవలు చేస్తే అలాంటి వ్యక్తులకి ఇస్తారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఎవరిస్తారు అంటే మనకి నార్వే కంట్రీ ఇస్తుందండి. పర్టికులర్గా చెప్పాలి అంటే దీనికి సంబంధించి ఇదే నిల్సన్, మనకి నీల్స్ హెన్రిక్, మనకి హెన్రిక్ ఎబెల్ అని చెప్పేసి ఇతను సంబంధించి నార్వే కంట్రీకి సంబంధించి ఒక మ్యాథమెటిషియన్ అండి. ఇతని యొక్క యానివర్సరీ అంటే ఇతని యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరము నార్వే కంట్రీ వాళ్ళు దీన్ని బహుకరిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రజెంటెడ్ బై ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే ఏదైతే నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ అని చెప్పేసి ఉంటుందండి. అక్కడ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద పనిచేస్తూ ఉంటుంది. ఇది వీళ్ళు ఇస్తారండి అవార్డు. కంట్రీ అడిగితే నార్వే కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. పర్టికులర్గా అడిగితే ఏ ఆర్గనైజేషన్ ఇస్తుందంటే నార్వే కంట్రీకి సంబంధించి నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ వీళ్ళు ఇస్తారండి. ఎక్కడ ఇస్తారు, నార్వే క్యాపిటల్ ఓస్లోలో ఇస్తారు, గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ఎవరు పుట్టినరోజు సందర్భంగా ఇస్తారు అంటే నీల్స్ హెన్రిక్ ఎబెల్ అని చెప్పేసి ఈయన నార్వే కంట్రీకి సంబంధించిన ఒక మ్యాథమెటిషియన్. ఇతని పేరు మీదుగా ఈ అవార్డు ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. 2002లో ఫామ్ చేశారు, 2003 నుంచి ఇస్తున్నారు.
తీసుకున్నారు. ఫస్ట్ టైం 2003లో ఎవరికి ఇచ్చారు అంటే మనము పెర్రే సెరెన్ అని చెప్పేసి ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అతనికి ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోనార్ గుర్తుంచుకోవాలండి. సో మనకి నార్వే కంట్రీ కాబట్టి నార్వేజియన్ క్రోనార్ అంటే మనకి అమౌంట్ ఇస్తాం జరుగుతుంది. 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోనార్. సో ఈ క్రోనార్లో ఇంత క్యాష్ ప్రైజ్ అనేది దీనికి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించిన ఓవరాల్గా స్టాటిక్ పార్ట్ అనేది ఇది ఫస్ట్ మనం బేసిక్గా మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు కరెంట్లోకి వద్దామండి. ఇప్పుడు కరెంట్లోకి వచ్చినప్పుడు లాస్ట్ టైం మనకి 2022కి సంబంధించి డెన్నిస్ సల్లివాన్ అనే వ్యక్తి వచ్చారండి. సో ఇతనికి అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అతనికి ఇవ్వడం జరిగింది. సో మనకి 2022కి సంబంధించి డెన్నిస్ సల్లివాన్ అని చెప్పేసి యూఎస్ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. టోపోలజీ మీద ఆ థియరీ మీద రీసెర్చ్ చేసినందుకు గాను ఇతనికి అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఏదైతే మనకి బీజగణితం రేఖాగణితం ఉంటుందో దాని మీద పరిశోధనలు చేసిన గుర్తుగాను ఇతనికి ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి ఫస్ట్ విన్నర్ అని చెప్పేసి అన్నాము 2003లో. సో ఇతనే మనము పెర్రిస్ సెరెన్ అని చెప్పేసి ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. 2003లో తీసుకున్నారు. సో మన భారతదేశం నుంచి అయితే ఫస్ట్ ఇండియన్ అండి ఎస్ఆర్ శ్రీనివాస వర్ధన్ అని చెప్పేసి 2007లో తీసుకున్నాడండి. బాగా గుర్తుంచుకోవాలండి. ఎస్ఆర్ శ్రీనివాస వర్ధన్ అని చెప్పేసి 2007లో మొట్టమొదటి వ్యక్తి అండి మన భారతీయ ఇండియన్ వ్యక్తి ఈ అవార్డు తీసుకోవడం జరిగిందండి. ఇతనికి మనకి రీసెంట్గా పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో ఓవరాల్గా ఇక్కడ మీకు స్టాటిక్ పార్ట్ ఒకటి చెప్పడం జరిగిందండి. అసలు ఎంత ప్రైజ్ ఇస్తారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎవరు ఇస్తారు, ఏ కంట్రీ వాళ్ళు ఇస్తారు, ఎవరి గుర్తుగా ఇస్తారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా 2022కి ఎవరికి ఇచ్చారో చెప్పాను, డెన్నిస్ సల్లివాన్. సో 2023కి సంబంధించి ఎవరు అంటే మనము లూయిస్ కాఫ్రెల్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగిందండి. సో ఇతని గురించి మనం చూసినట్లయితే ఇతను వచ్చేసరికి ఒక థియరీ అండి. సో ఏదైతే మనము సెమినల్ కాంట్రిబ్యూషన్ టు రెగ్యులేటరీ థియరీ ఆఫ్ ద ఏదైతే మనకు నాన్ లీనియర్ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇలాంటి ఈక్వేషన్ మీద ఇతను పరిశోధనలు చేసినందుకు కాను ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఇతను అర్జెంటీనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఎవరు? సో ఇతను వచ్చేసరికి అర్జెంటీనా అండి. సో మనకి అర్జెంటీనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఫస్ట్ సౌత్ అమెరికన్ కూడా అండి. ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి. హీఈస్ ద ఫస్ట్ లారెట్ ఫ్రమ్ ద సౌత్ అమెరికా నుంచి తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఇతనే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇతను ప్రొఫెసింగ్ వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అండి. సో మనకి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించిందండి. సో దాంట్లో ఇతను ప్రొఫెసర్గా ప్రజెంట్ పనిచేస్తూ ఉన్నారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇతను వచ్చేసరికి అర్జెంటీనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. లాస్ట్ టైం మాత్రం అమెరికా కంట్రీకి సంబంధించి వచ్చి డెన్నిస్ సల్లివాన్ అనే వ్యక్తికి ఇచ్చారని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. సో దీని క్యాష్ ప్రైస్ వచ్చేసరికి 7.5 మిలియన్ సో నార్వేజియన్ క్రోనార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించిన ఓవరాల్గా మీకు డేటా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా దీంతో పాటుగా మనం ఏదైతే మనకి ప్రిట్జికర్ అవార్డు అని చెప్పేసి చెప్పుకున్నామో అది ఒకటి. అదేవిధంగా మనము ఏదైతే మనకి దీనికి సంబంధించి ప్రిట్జికర్ అవార్డుతో పాటుగా మార్కోనీ ప్రైజ్ అండి. మార్కోనీ ప్రైజ్ ఈ మూడు కూడా రానున్న పోటీ పరీక్షల్లో ఈ మూడింటి నుంచి ఒక 2 బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఒకటి వచ్చేసరికి మనకి ఎబెల్ ప్రైజ్ ఒకటి. సో మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకి లూయిస్ మనము కాఫ్రెల్లీ అని చెప్పేసి అర్జెంటీనా కంట్రీకి సంబంధించిన వ్యక్తికి ఇచ్చారు 2023కి సంబంధించి. సో 2022కి అయితే మాత్రం డెన్నిస్ సల్లివాన్కి ఇచ్చారు అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో అదేవిధంగా మనకి ప్రిట్జికర్ అవార్డు అని చెప్పేసి ఉంటుందండి. ఆర్కిటెక్ట్ రంగంలో అవార్డు ఇస్తూ ఉంటారు. దాన్ని కూడా నోబెల్ ప్రైజ్తో కంపేర్ చేస్తూ ఉంటారండి. ఆర్కిటెక్ట్ రంగంలో ఇచ్చే హైయెస్ట్ అవార్డు ప్రిట్జికర్ అవార్డు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అది కూడా మనము యుఎస్ కంట్రీ ఇస్తుంది ఆ అవార్డుని. మనకి లాస్ట్ టైం వచ్చేసరికి బుర్కినా ఫాసో కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. సో మనకి బుర్కినా ఫాసో కంట్రీకి సంబంధించిన వచ్చి ఫ్రాన్సిస్ కేరే అనే వ్యక్తికి ఇవ్వడం జరిగిందండి ప్రిట్జికర్ అవార్డు అని చెప్పేసి. అదొకటి గుర్తుంచుకోవాలి. సో ఈ సంవత్సరం అంటే 2023కి సంబంధించి ప్రిట్జికర్ అవార్డు అనేది యూకే కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. అతని పేరే మనము డేవిడ్ చిప్పర్ఫీల్డ్ అని చెప్పేసి ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మార్కోనీ ప్రైజ్ అవార్డు అండి. సో ఇది కూడా అమెరికా కంట్రీ ఇస్తుంది. మార్కోనీ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. హరిబాలకృష్ణ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే మనకి కంప్యూటర్ సైంటిస్టులు ఉంటారో వాళ్ళకి మాత్రమే మార్కోనీ ప్రైజ్ ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ 3 ప్రైజ్ కూడా రానున్న పోటీ పరీక్షలో మినిమం 1 మ్యాక్సిమం 2 ఖచ్చితంగా మనకి మెయిన్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చెక్ చేసుకుంటే అవి చదువుకున్నారో లేదో. సో ఇదండి మనం ఏదైతే ఇవి చదువుతామో దాంతోపాటుగా ప్రీవియస్ ఏం జరిగిందో కూడా మీకు ఒకసారి రిమెంబర్ చేస్తూ
చేస్తూ ఉంటామండి, అది కూడా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మొత్తం 3 అవార్డ్స్, ఒకటి ఎబెల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్లో ఇస్తారు, 2 మార్కోనీ ప్రైజ్ అనేది కంప్యూటర్ సైంటిస్ట్కి ఇస్తారు, 3 వచ్చేసరికి ప్రిట్జికర్ అవార్డు అని చెప్పేసి మనకి ఆర్కిటెక్ట్ రంగంలో ఇస్తారు, గుర్తుంచుకోవాలండి. ఇవి 3 కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ మనం చూద్దాము. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఈరోజు మరొకసారి అండి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తల్లోకి రావడం జరిగిందండి. అని తమిళనాడుకి సంబంధించి 18వ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేశాము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్లో రావడం జరిగిందండి. సో మన తమిళనాడు 18th వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఓపెన్స్ ఇన్ ఎర్రోడ్ అని చెప్పేసి చెప్తున్నారండి. మనము తాంతై పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి మనం చెప్పాలండి. సో మనము తాంతై, సో మనకి తాంతై పెరియార్, సో మనకి తాంతై పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి, సో దీన్ని 18వ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేశారండి తమిళనాడు రాష్ట్రంలో. సో రానున్న పోటీ పరీక్షల్లో ఈ యొక్క తాంతై పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ స్టేట్లో ఉంది, రీసెంట్గా డిక్లేర్ చేశారు అంటే దట్ ఈస్ తమిళనాడు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించండి, ఈ టైగర్ రిజర్వ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. సో జనరల్గా మీ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి. సో ఏదైనా అసలు నేషనల్ పార్క్ అంటే ఏంటి, అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే ఏంటి, టైగర్ రిజర్వ్ అంటే ఏంటి, బయోస్ఫియర్ రిజర్వ్ అంటే ఏంటి, సో దీనికి వేరియేషన్ తెలిసి ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏదైతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండి, సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, మళ్ళీ చెప్తానండి చాలా ఎగ్జామ్లో కూడా దీని యాక్ట్ ఎప్పుడు అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఒక నేషనల్ పార్క్ని, ఒక వైల్డ్ లైఫ్ ని డిక్లేర్ చేస్తారనే పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఒక టైగర్ రిజర్వ్ని కూడా ఈ మూడింటిని ఏదైతే మనకి నేషనల్ పార్క్స్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానివ్వండి, టైగర్ రిజర్వ్ కానివ్వండి, ఈ మూడింటిని ఏ యాక్ట్ ద్వారా చేస్తారు అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా చేస్తారు. అదేవిధంగా బయోస్ఫియర్ రిజర్వ్ అని చెప్పేసి MAB మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ 1971, సో దీని ప్రకారం ఈ ప్రోగ్రామ్ ద్వారా చేస్తారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ మనం నేషనల్ పార్క్ గురించి డిక్లేర్ చేద్దామండి. అసలు ఏంటి నేషనల్ పార్క్? సో ఏదైతే మనకి ఒక ఫారెస్ట్ రిజర్వ్ ఉంటుందో ఆ ఫారెస్ట్ రిజర్వ్లో ఏవైతే హ్యూమన్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోయి ఏవైనా ఇబ్బందులు ఉంటే దాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేస్తారండి. సో దానికి సంబంధించి పర్టికులర్గా బౌండరీస్ అంటూ ఏమి ఉండవు అనమాట. సో అదేవిధంగా కొంతవరకు రిస్ట్రిక్షన్ ఉంటుంది, హ్యూమన్ యాక్టివిటీస్కి కొంతవరకు రిస్ట్రిక్షన్ ఉంటుంది. అక్కడ గ్రేజింగ్, హంటింగ్ ఇలాంటివి చేయడానికి నిషేధం. సో అప్పటికీ సరే అక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండి అక్కడ జంతుజాలాలు బాగా ఇబ్బంది పడుతూ ఉండడం, అంటే చెట్లు నరికివేయటం ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఒక నేషనల్ పార్క్గా డిక్లేర్ చేస్తారు. వన్స్ ఒకసారి నేషనల్ పార్క్గా డిక్లేర్ చేసిన తర్వాత పర్టికులర్గా కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో హ్యూమన్ యాక్టివిటీస్ పూర్తిగా నిషేధం అండి, అంటే గ్రేజింగ్, హంటింగ్, కల్టివేషన్ అలాంటివి చేయటం నిషేధం పూర్తి ఒకసారి వైల్డ్ లైఫ్ శాంక్చురీ చేసిన తర్వాత. బాగా గుర్తుంచుకోండి, ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ నేషనల్ పార్క్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిగ్రేడ్ చేయకూడదు, గుర్తుంచుకోవాలండి. వన్స్ ఒకసారి ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీని నేషనల్ పార్క్గా కన్వర్ట్ చేసిన తరువాత మళ్ళీ ఆ నేషనల్ పార్క్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిగ్రేడ్ చేయకూడదు అకార్డింగ్ టు ద 1972 యాక్ట్ ప్రకారము, గుర్తుంచుకోవాలి. అంటే దీనికి పర్టికులర్గా బౌండరీస్ ఉంటాయి. అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీతో కంపేర్ చేస్తే నేషనల్ పార్క్ యొక్క పరిధి బాగా పెద్దది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో టైగర్ రిజర్వ్ అనేది, సో ఏదైనా ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కానీ ఒక నేషనల్ పార్క్లోని కొంత భాగాన్ని టైగర్ రిజర్వ్గా గుర్తిస్తారు. ఎవరు గుర్తిస్తారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారండి. సో నేషనల్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్ అథారిటీ అని చెప్పేసి ఉంటుందండి. 2005లో అది ఫామ్ అయింది, వాళ్ళు డిక్లేర్ చేస్తారు, గుర్తుంచుకోవాలి. సో మనకి నేషనల్ కన్జర్వేటివ్ టైగర్ అథారిటీ అని చెప్పేసి NCT అని చెప్పేసి ఉంటుందండి. ఇది 2005లో ఫామ్ అయింది, వీళ్ళు డిక్లేర్ చేస్తారండి. ఏదైతే ఒక టైగర్ రిజర్వ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ డిక్లేర్ చేస్తుందో అఫీషియల్గా ఎవరు కన్ఫర్మ్ చేస్తారంటే NCTA వాళ్ళు చేస్తారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మొత్తం మన భారతదేశంలో ఇప్పుడు దాకా 54 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే బయోస్ఫియర్ రిజర్వ్స్ అండి. సో మొత్తము మన భారతదేశంలో బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయండి. వాటిల్లో మనము యునెస్కో అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి యునెస్కో అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. వీళ్ళు మొత్తం ఎన్ని గుర్తించారు అన్నదే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మొత్తము 12 గుర్తించారు ఈ యొక్క యునెస్కో వాళ్ళు, గుర్తుంచుకోవాలి. సో లాస్ట్గా పన్నా బయోస్ఫియర్ రిజర్వ్ అనేది మన భారతదేశంలో లాస్ట్ టైం గుర్తించింది 18వ. సో దీనికి సంబంధించిన వేరియేషన్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా నేషనల్ పార్క్ భారతదేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇప్పటి వరకు అండి 2023 జనవరి 1 నాటికి మొత్తం
106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, గుర్తుంచుకోవాలండి. సో 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో వీటి యొక్క భూభాగం మొత్తం మన భారతదేశ విస్తరణంలో వీటి యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 1.35 సో పర్సంటేజ్గా ఉంది, అంటే వాటి యొక్క విస్తరణాన్ని కలిగి ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ మొత్తం ఎప్పటి వరకు ఎన్ని ఉన్నాయంటే 567 ఉన్నాయండి, 567 ఉన్నాయి. సో వీటి యొక్క విస్తరణ మొత్తం భూభాగంలో ఎంత ఉన్నాయంటే 3.7%గా ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బయోస్ఫియర్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తము 18. ఆ 18లో యునెస్కో గుర్తించింది ఎన్ని అంటే 12 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లాస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏది అంటే పన్నా బయోస్ఫియర్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా మనకి మొత్తము ఏదైతే ఈ యొక్క బయోస్ఫియర్ రిజర్వ్ అనేవి ఏ యాక్ట్ అంటే మనకి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ 1971 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా మీకు ఇవ్వడం జరిగింది. సో వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ బాగా గుర్తుంచుకోవాలి. రీసెంట్గా ఏంటి యొక్క తాంతై పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా రీసెంట్గా మనకి ఏదైతే మనకి డుగాంగ్ అని చెప్పేసి ఉంటుందో, సో మనకి డుగాంగ్ అండి, సో మనకి డుగాంగ్ ఇదైతే మనకి సముద్ర క్షీరదం అండి. సో ఇది అంతరించిపోతుంది కాబట్టి దీన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, గుర్తుంచుకోవాలి. రీసెంట్గా డుగాంగ్ అనే ఒక సముద్ర క్షీరదం ఏ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చే దాన్ని పరిరక్షించాలి అని చెప్పేసి రీసెంట్గా వార్తల్లోకి వచ్చిందంటే దట్ ఈస్ తమిళనాడు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం చూసామండి పెరియార్కి సంబంధించి ఏదైతే మనకి కేరళ ఉంటుందో కేరళలో ఎర్వీకులం నేషనల్ పార్క్ అని చెప్పేసి చెప్పుకుంటామండి. దాంట్లో నీల కురింజిని ఒక ఫ్లవర్ ఉంటుందండి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ ఫ్లవర్స్ అనేవి పూస్తూ ఉంటుంది. కేరళకి సగభాగం పర్యాటకంకి ఆదాయం వాటి నుంచే వస్తుందండి. సో ఆ పువ్వులు చూడటానికి రకరకాల పర్యాటకులు అండి, విదేశాల నుంచి కానివ్వండి, వివిధ రాష్ట్రాల నుంచి కానివ్వండి, ఆ పెరియార్ సంబంధించి సో ఏదైతే మనకి కేరళ రాష్ట్రం ఉంటుందో ఆ కేరళ రాష్ట్రంలో పర్టికులర్గా ఎర్వీకులం నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుందండి. సో పర్టికులర్గా ఎక్కువగా అక్కడ పూస్తూ ఉంటాయని చెప్పేసి దాన్ని రీసెంట్గా మనకి ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 3లో పెట్టారని చెప్పేసి కూడా మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకొని ఉంటారు. అది కూడా రానున్న పోటీ పరీక్షలో మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ఎర్వీకులం నేషనల్ పార్క్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు, కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అక్కడ ఏంటి ఫేమస్ అంటే మనము నీల కురింజిని ఫ్లవర్ గుర్తుంచుకోవాలి. వార్తల్లోకి వచ్చింది షెడ్యూల్ 3లో పెట్టారు. అదేవిధంగా మనకి UNCF అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, యునైటెడ్ నేషన్ సో మనకి కన్వెన్షన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో దానికి సంబంధించి ఒక నేషనల్ పార్క్ అనేది ఏ కేటగిరీలో అంటే కేటగిరీ 2లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏ కేటగిరీలో ఉందంటే కేటగిరీ 4లో ఉందని గుర్తుంచుకోవాలి. బయోస్ఫియర్ రిజర్వ్ ఏ కేటగిరీలో ఉంటుందంటే కేటగిరీ 5లో ఉంటుందని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవే. సో వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి, ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇది వార్తల్లోకి వచ్చింది కాబట్టి చెప్పామండి. అదేవిధంగా మన భారతదేశంలో టైగర్స్కి సంబంధించి టైగర్ సెన్సస్ అనేది ప్రతి 4 ఇయర్స్కు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. అదేవిధంగా రీసెంట్గా దీనికి సంబంధించి పులుల గణన అండి, అంటే మనని టైగర్ని కౌంట్ చేస్తూ ఉంటాం కదా. అంతకుముందు శాటిలైట్ ఉపయోగించి ఈ యొక్క శాటిలైట్స్ ఫోన్ల ద్వారా శాటిలైట్స్ టెక్నాలజీ ద్వారా కౌంట్ చేసేవారండి. ఇప్పుడు అట్లా కాకుండా బాగా గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి MSTRIPES అని చెప్పేసి ఇదొక సాఫ్ట్వేర్ అండి. ఈ సాఫ్ట్వేర్ ద్వారా భారతదేశంలో ప్రజెంట్ టైగర్ సెన్సస్ జరుగుతుంది, అంటే పులుల గణన జరుగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దీని అబ్రివేషన్ కూడా బాగా గుర్తుంచుకోవాలండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఏదైనా అబ్రివేషన్ వస్తే సో ఖచ్చితంగా టైగర్స్ గురించి అడగాలంటే దీని అబ్రివేషన్ అడగొచ్చు. సో ఈ యొక్క టెక్నాలజీ ఇది ఒక ప్లాట్ఫామ్ అండి. ఈ యొక్క టెక్నాలజీ ద్వారానే ప్రజెంట్ అనేది టైగర్ సెన్సస్ అనేది జరుగుతూ ఉంది. టైగర్ సెన్సస్ అనేది ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. సో దీని అబ్రివేషన్ మనం చూసినట్లయితే సో MSTRIPES అంటే M మీన్స్ మానిటరింగ్, S మీన్స్ సిస్టమ్, ఫర్ TR అంటే సో మనకి టైగర్స్, I మీన్స్ ఇంటెన్సివ్, P మీన్స్ ప్రొటెక్షన్, E మీన్స్ ఎకాలజికల్, S మీన్స్ స్టేటస్ అని చెప్పేసి అంటామండి. అంటే మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్ అని చెప్పేసి అంటామండి. ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించే ప్రజెంట్ టైగర్స్ పులుల యొక్క జనగణన జరుగుతుంది. గుర్తుంచుకోవాలి. టైగర్ యొక్క సైంటిఫిక్ నేమి అంటే మనం పాంథెరా టిగ్రిస్ అని చెప్పేసి అంటాము. 1973 నుంచి మనం టైగర్ని మన నేషనల్ యానిమల్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ మనం చూద్దామండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఖచ్చితంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్టయితే గవర్నమెంట్ ఇంక్రీజ్ ద రాజ్యూట్ MSP బై
300 to 50-50, సో మనకి అంటే 5050 రూపీస్ పర్ క్వింటాల్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి. సో ఇక్కడ మనకి రాజూట్ అంటే మనకి జనపనార అని చెప్పేసి అంటామండి. దీనికి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అని చెప్పేసి అంటామండి. ఎక్కువగా మనకి ఎకానమీలో ఇది వస్తూ ఉంటుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర అని చెప్పేసి అంటామండి. దీనికి సంబంధించి కనీస మద్దతు ధరను 2023-24 ఈ సెషన్కి 300 రూపీస్ మేము పెంచుతున్నాము అని చెప్పేసి క్యాబినెట్ కమిటీ ఒక డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. అందువల్ల వార్తల్లోకి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. దీనికి ఎంఎస్పీకి సంబంధించి కూడా మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే అంతకుముందు దీనికి సంబంధించి మనకి 4750 రూపాయలు ఉండేదండి. సో మనకి 2022 సో మనకి 23 ఈ సెషన్లో పర్ క్వింటాల్ వచ్చేసరికి 4750 రూపాయలు ఉండేది. ఇప్పుడు 300 రూపీస్ పెంచుతున్నాము అని చెప్పేసి అన్నారండి. అంటే మనకి 5050 రూపాయలు పర్ క్వింటాల్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు జూట్కి సంబంధించి. సో మీ అందరికీ తెలిసిందే. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి మొత్తం ఎన్ని పంటలకు ఇస్తారు అని చెప్పేసి లాస్ట్ టైం మనకి తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్లో అడగడం జరిగిందండి, గుర్తుంచుకోవాలి. సో మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మొత్తం ఎన్ని పంటలకు ఇస్తారంటే 23 పంటలకు ఇస్తారండి. ఆ 23 పంటల్లో మనకి ఖరీఫ్లో ఎన్ని, రబీలో ఎన్ని కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో మనకి ఖరీఫ్లో చూసినట్లయితే 14 పంటలకు ఇస్తారు, రబీలో చూసినట్లయితే మనం 6 పంటలకు ఇస్తారండి. సో మిగతా ఒక 3 పంటలు ఉంటాయండి కమర్షియల్ పంటలు అని చెప్పేసి అంటాము. ఒకటి వచ్చేసరికి కొబ్బెర అండి. సో మనకి కొబ్బెర. సో రెండోసరికి జూట్ అండి. సో మనకి జూట్ జనపనార అని కూడా అంటామండి. సో జనపనార అని కూడా అంటాము తెలుగులో. సో జనపనార. థర్డ్ వచ్చేసరికి మనకి చెరకు అండి. సో మనకి చెరకు ఈ 3 వాణిజ్య పంటలకు ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అయితే ఈ చెరకు మాత్రమే చట్టబద్ధత ఉందండి, బాగా గుర్తుంచుకోవాలండి. దీనికి స్టాట్యూటరీ పవర్స్ అని చట్టబద్ధత ఉంది. దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ కింద అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఏవైతే ఉన్నాయో కొబ్బరి, జూట్ కానివ్వండి వాణిజ్య పంటలు, మిగతావి సంబంధించిన 14-6కు సంబంధించి మొత్తం 23 పంటలండి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండవి. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్లో మనకి ఇప్పుడు జూట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ జూట్కి సంబంధించి 300 రూపీస్ పెంచారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి రీసెంట్గా మనం ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి 2023 డిక్లేర్ చేసింది యుఎన్ఓ వాళ్ళు అండి. దానికి సంబంధించి ఏవైతే ఈ యొక్క మిల్లెట్స్ ఉంటాయో, చిరుధాన్యాలు ఉంటాయో వాటిలో 3 పంటలకు మాత్రమే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నారు, గుర్తుంచుకోవాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ అవేంటి చూసినట్లయితే మనము రాగులు, సజ్జలు, జొన్నలు అండి. సో మనకి రాగులు కానివ్వండి, సో జొన్నలు కానివ్వండి, అదేవిధంగా సజ్జలు కానివ్వండి, ఈ మూడింటికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లాస్ట్ టైం మనకి తెలంగాణ ఎగ్జామ్ సంబంధించి ఒక ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో చిరుధాన్యాలలో లేని ధాన్యం ఏది అంటే మిల్లెట్స్ కాని ధాన్యం ఏది అని చెప్పేసి అన్నాడండి. అంటే కొర్రలు, అడ్డు వరుసలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివన్నీ చిరుధాన్యాల కిందకు వస్తాయండి. సో అలాంటి ఒక 5-6 తెలుసుకొని సో మినిమం రాగులు, జొన్నలు, సజ్జలు వీటికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండి, వీటికి మాత్రమే ఎంఎస్పి ఉంది. సో మినిమం సపోర్ట్ ప్రైస్కి చట్టబద్ధత లేదు, గుర్తుంచుకోవాలండి. సో మనకి బాగా గుర్తుంచుకోవాలి, వీటికి చట్టబద్ధత లేదు. ఇప్పుడు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి రైతు సంఘాల యొక్క డిమాండ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూస్తే సిఏసిపి వాళ్ళండి. సో సిఏసిపి అని చెప్పేసి సో వీళ్ళు ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ను నిర్ణయిస్తూ ఉంటారండి. సిఏసిపి. సో సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అని చెప్పేసి అంటారండి. అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్. సో వీళ్ళు మనకి ఏదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కండి సో ఇంత ఉండాలి అని చెప్పేసి వీళ్ళు రిఫర్ చేస్తారు. సో దానికి సంబంధించి ఖచ్చితంగా దీని యొక్క రిఫరెన్స్ని పట్టించుకోవచ్చు అండి, అది కేంద్ర ప్రభుత్వం ఇష్టం. కానీ ఇంత ఉండాలని చెప్పేసి ధరను నిర్ణయించేది ఎవరు అంటే సిఏసిపి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇంత కాన్సెప్ట్ అంతవరకు వచ్చిందండి. సో ఎందుకు మనకి జూట్ అనేది వార్తలోకి రావడం కాబట్టి. అదేవిధంగా ఈ యొక్క జూట్ పండించే రాష్ట్రాలలో ఏదైతే మనకి ఉత్పత్తిలో కానీ ప్రొడక్షన్లో కానివ్వండి, సో మనకి ప్రొడక్షన్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ కానివ్వండి, జూట్ను ఉత్పత్తి చేస్తున్నటువంటి కంట్రీ ఏదంటే ఫస్ట్ ప్లేస్ దట్ ఈస్ ఇండియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ప్రొడక్షన్లో మనము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము, ఎక్స్పోర్ట్లో మాత్రం సెకండ్ ప్లేస్లో ఉన్నాము, గుర్తుంచుకోవాలి. ఈ 2 వేరియేషన్ బాగా గుర్తుంచుకోవాలి. సో మనకి ప్రొడక్షన్లో అయితే మాత్రం ఫస్ట్ మనం ఉన్నాము ఇండియా, సెకండ్ వచ్చేసరికి బంగ్లాదేశ్ ఉందండి. అలా కాకుండా ఎక్స్పోర్ట్ చేయడంలో మాత్రం ఫస్ట్ బంగ్లాదేశ్ ఉంది, సెకండ్ ఇండియా ఉందండి. పర్టికులర్గా మన ఇండియాలో జూట్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తుందంటే దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ గుర్తుంచుకోవాలి. సో ఇదండి దీనికి సంబంధించిన ఓవరాల్గా మీకు కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే లోయల మధ్యలో తీగల వంతెన అని చెప్పేసి ఇలాంటివి ఏమైనా పెద్ద వంతెనలు ఏమైనా వార్తల్లోకి ఉంటే ఖచ్చితంగా మనం చదువుకోవాలండి. దీనికి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఒక తీగల బ్రిడ్జ్ అనేది వార్తల్లో రావడం జరిగింది. సో ఇవేంటో ఒకసారి చూద్దామండి. సో మనకి జమ్మూ కాశ్మీర్లో
జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా అండి. సో మనకి రియాసీ జిల్లా అనగానే మనకి రీసెంట్గా లిథియం నిధులు అక్కడే బయటపడ్డాయండి. సో మనకి లిథియంకి సంబంధించిన రిజర్వ్స్ అనేవి రియాసీ జిల్లాలోనే బయటపడ్డాయి అని మీకు తెలిసిందే. సో దగ్గరగా 59 లక్షల టన్నులు సంబంధించినటువంటి అక్కడ రిజర్వ్స్ బయటపడ్డాయి, మీరు చదువుకున్నారు. దానికి సంబంధించి మొత్తం 11 రాష్ట్రాల్లో కూడా బయటపడ్డాయని చెప్పేసి మీరు చదువుకున్నారండి. సో ఇక్కడ వచ్చేసరికి భారత్లో తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన అండి. సో బాగా గుర్తుంచుకోవాలి, భారతదేశంలో తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన రీసెంట్గా ఏ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా అవ్వలేదండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఏ రాష్ట్రం అంటే దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసరికి కటారా బనిహల్, ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలండి. కటారా బనిహల్ రైల్వే మార్గంలో చుట్టూ కొండలు లోయల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెన పొడవు 473.25 మీటర్లు అని చెప్పేసి దీనినే ఆంజీ ఖాద్ బ్రిడ్జ్గా పిలుస్తారు అండి. సో మనకి ఆంజీ ఖాద్ బ్రిడ్జ్ ఎక్కడుంది అని చెప్పేసి అడిగితే జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తుంచుకోండి. దీని విశిష్టత ఏంటి అంటే తొలి కేబుల్ ఆధారిత రైల్వే బ్రిడ్జ్ అండి. ఎక్కడ ఉంటుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. దీని పొడవు ఎంత? 473.25. అంటే మొత్తం నీకు ఇక్కడ ఒక 3 పాయింట్ తెలిసి ఉండాలి. సో ఆ బ్రిడ్జ్ పేరేంటి? సో మనకి భారత తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన ఎక్కడుంది అని అడుగుతాడు. దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇదొక పాయింట్. సో ఎక్కడెక్కడ ఏ రైలు మార్గము? కటారా బనిహల్ రైల్వే మార్గము, ఇదొక పాయింట్. అదేవిధంగా దీని యొక్క బ్రిడ్జ్ పేరేంటి? ఆంజీ ఖాదీ బ్రిడ్జ్, ఇదొక పాయింట్. సో దాని పొడవు ఎంత? 473.25, ఇదొక పాయింట్. అంటే మొత్తం 4 పాయింట్లు కవర్ అయినాయండి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇలా అనలిటికల్గా చదువుకోవాలండి. సో ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నా ఉన్నాడు. లాస్ట్ టైం మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా 4 ఆప్షన్లో మీకు 2 తెలుసు, 2 కొంచెం ఇబ్బంది పడ్డారు. అలాంటివి అధిగమించాలంటే ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకోవాలి. సో మరి రీసెంట్గా చూసినట్లయితే మనకి ఏదైతే అరుణాచల్ ప్రదేశ్లో కూడా అండి, అరుణాచల్ ప్రదేశ్లో కూడా రీసెంట్గా మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మనము సియోమ్ బ్రిడ్జ్ అని చెప్పేసి సియోమ్ బ్రిడ్జ్ మీరు చదువుకునే ఉంటారు, చెక్ చేసుకోండి. సియోమ్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ని రీసెంట్గా ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి, జనవరి 4. సో మనకి జనవరి 4 2023 ఆ బ్రిడ్జిని మనకి రాజ్నాథ్ సింగ్ గారు అండి, డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రారంభించడం జరిగింది. మనము సియోమ్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఎక్కడ ఉంటుంది అంటాడు. సో దీని పొడవు వచ్చేసరికి 100 మీటర్లు అండి. సో 100 మీటర్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇదేసరికి స్టీల్ ఆర్క్తో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ బ్రిడ్జ్ వార్తల్లోకి వచ్చింది. ఈ బ్రిడ్జ్ అంజీ ఖాద్ బ్రిడ్జ్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఈ బ్రిడ్జ్ అనేది దగ్గరగా 400 కోట్లతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం అండి. సో ఇది వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా మనకి మచ్చు రివర్ అని చెప్పేసి ఒక తీగల వంతెన బ్రిడ్జ్ ఒకటి కూలిపోయిందండి. కూలిపోయి చాలామంది మరణించారు. అది ఏ రాష్ట్రంలో ఉందని రేపు ఎగ్జామ్లో అడగచ్చు. దట్ ఈస్ గుజరాత్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. మచ్చు రివర్ మీద ఆ కేబుల్ బ్రిడ్జ్ దిగిపోయింది. సో మీ అందరూ న్యూస్లో చూసే ఉంటారండి. ఆ బ్రిడ్జ్ ఒకటి ఎక్కడ అంటే మచ్చు రివర్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సియోమి బ్రిడ్జ్ ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ అని. అదేవిధంగా అంజీ ఖాదా బ్రిడ్జ్ అనగానే మనకి ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ గుర్తు రావాలి మిత్రమా. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏదైతే మనము సలీమా టెట్టే అపాయింటెడ్ యాజ్ ద AHF అథ్లెటిక్ అంబాసిడర్. సో మనకి సలీమా టెట్టే అని చెప్పేసి ఈమె జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అండి. సో మనకి జార్ఖండ్ అండి. సో మనకి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అండి. సో ఈమె AHF అని చెప్పేసి అసోసియేషన్ హాకీ ఫెడరేషన్కి బ్రాండ్ అంబాసిడర్గా 2 ఇయర్స్ ఎన్నుకోవడం జరిగిందండి. సో మనకి 2 ఇయర్స్ అండి. సో ఈమె వచ్చేసరికి 2 ఇయర్స్ అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి. బ్రాండ్ అంబాసిడర్, ఈమె స్పోర్ట్స్ ఏంటంటే హాకీ అండి. హాకీకి సంబంధించి ఆసియన్ హాకీ ఫెడరేషన్కి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే మనము సలీమా టెట్టే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, 2 ఇయర్స్కి గాను. అదేవిధంగా ఈమెకి సంబంధించి ఈమె ఏమి రాష్ట్రం అంటే జార్ఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఉమెన్కి సంబంధించి ఎవరైనా వ్యక్తులు రీసెంట్గా వార్తల్లోకి జరిగితే ఖచ్చితంగా అవి మనం చదువుకోవాలండి. దానికి సంబంధించి మనం చూసినట్లయితే రీసెంట్గా IOC ఇండియన్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి మనకి PT ఉషా గారు రావడం జరిగింది. సో PT ఉషా గారిని మనం పయోలి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి కూడా అంటాం. ఆమె ఇది మన కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అండి. అదేవిధంగా ఇంకొక చూసినట్లయితే రీసెంట్గా మనకి రెజ్లింగ్ అసోసియేషన్కి సంబంధించి లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి బ్రీజ్ భూషణ్ కుమార్ మీద ఒక కమిటీ వేశారండి. దానికి సంబంధించి IOC ఒక కమిటీ ఒకటి వేసింది, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి హెడ్గా ఎవరున్నారంటే మేరీ కోమ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మణిపూర్ బాక్సర్ అని చెప్పేసి కూడా అంటాము. ఆమెనే మణిపూర్ ఉక్కు మహిళ అని కూడా అంటాము. 2 నెక్స్ట్ వచ్చేసరికి మనకి రీసెంట్గా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి CSIR అని అంటామండి. దానికి సంబంధించి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా కలై సెల్వి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి.
వ్యక్తి. ఆమె లాస్ట్ టైం మనకి ప్రిలిమ్స్లో కూడా రావడం జరిగింది, ఆమెను గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా రీసెంట్గా మనకి మాధాబీ పూరి బచ్ అని చెప్పేసి 52 సంవత్సరాలు ఆమె రావడం జరిగిందండి. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. భారతదేశంలో మనకి ఏవైతే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటాయో వాటి మొత్తం రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సెబీ చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఉమెన్ రావడం అదేనండి, ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. సో సెబీకి సంబంధించి డైరెక్టర్ జనరల్గా పదవీ కాలం మినిమం 3 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాలు ఏదైనా చేయొచ్చు. సో మాధాబీ పూరి బచ్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక మహిళ చేసింది, ఆమె అరుంధతి భట్టాచార్య. సో లాస్ట్ టైం చేస్తున్నారని రిటైర్మెంట్ అయ్యారు. ఆమె కూడా ఎస్బీఐ చరిత్రలోనే ఫస్ట్ మహిళ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ రానున్న పోటీ పరీక్షల్లో తొలి మహిళ, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఈరోజు మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మనకి ఏదైతే మనకి నీతూ స్వీటీ 2 స్వర్ణాలు లభించినాయండి. సో మనకి ప్రజెంట్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది మన ఇండియాలోనే ఢిల్లీలో జరుగుతుందండి. సో దానికి సంబంధించి మన ఇండియా సంబంధించి 2 గోల్డ్ విన్ అవడం జరిగింది, స్వర్ణ పతాకాలు రావడం జరిగింది. రానున్న పోటీ పరీక్షలు దీని మీద బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవేంటో చూద్దామండి. ఏదైతే మనకి హర్యానా అండి, ఇద్దరు కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అంటే హర్యానా అండి. సో మనం జనరల్గా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఏవైనా ఒక స్పోర్ట్స్ వ్యక్తి పేరిచ్చి ఇతను ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి. సో అలాంటి స్పోర్ట్స్ వ్యక్తులు ఎవరు అంటే ఇలాంటి వ్యక్తుల్ని పేర్లు తీసుకొని ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. రేపు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి మనము ఏదైతే నీతూ గ్యాంగూస్ ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతాడు, గుర్తుంచుకోవాలి. సో బాక్సింగ్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో దీనికి సంబంధించి ఏదైతే హర్యానా బాక్సర్లు అండి నీతూ గ్యాంగస్, ఏమేనండి నీతూ గాంగస్, అదేవిధంగా ఈమె పేరు స్వీటీ బూరా. సో మనకి స్వీటీ బూరా అండి ఈమె పేరు. సో వీళ్ళిద్దరూ నిన్న ఏదైతే మనకి ఛాంపియన్షిప్లో పసిడి గెలవడం జరిగింది. సో ఎవరెవరి మీద గెలిచారని చెప్పేసి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి. ఏదైతే మనకి నీతూ గ్యాంగోస్ ఉన్నారో ఈమె ఫైనల్లో లుత్సాయి ఖాన్, సో మనకి లుత్సాయి ఖాన్ అని చెప్పేసి మంగోలియా కంట్రీకి సంబంధించిన ఈమెను విన్ అవడం జరిగింది. అదేవిధంగా స్వీటీ బోరా అనే ఆమె చైనాకు సంబంధించి వాంగ్ లీ మేనా గెలుపొందడం జరిగింది. సో ఖచ్చితంగా ఓడిపోయిన వ్యక్తుల పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. కష్టంగా అడగాలంటే ఓడిపోయిన వ్యక్తుల పేర్లు ఇస్తాడు. సో రీసెంట్గా మనకి నీతూ గ్యాంగోస్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను గోల్డ్ విన్ అయింది కదా, ఎవరి మీద విన్ అయింది అని అడుగుతాడండి. సో అప్పుడు మనము లుత్సాయి ఖాన్, సో మంగోలియా కంట్రీకి సంబంధించిన అమ్మాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వాళ్ళ విభాగాలు ఉంటాయండి. సో ఈమె ఏ విభాగంలో గోల్డ్ విన్ అయింది అని చెప్పేసి కూడా అడుగుతాడు, కష్టంగా అడగాలంటే బాగా గుర్తుంచుకోవాలి. సో ఏ విభాగం అంటే సో 48 కేజీలు అండి. సో మనకి 48 కేజీల విభాగంలో విన్ అయ్యారు. సో ఏమొచ్చేసరికి స్వీటీ బోరా అయితే మాత్రం 81 కేజీస్ అండి. సో మనకి 81 కేజీస్ విభాగంలో విన్ అయ్యారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియం, సో ఈ యొక్క మ్యాచ్లు ఎక్కడ జరిగినాయంటే కేడీ జాదవ్ అండి. సో మనకి కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియం అని చెప్పేసి మనకి ఢిల్లీలో ఉంటుందండి. అక్కడ ప్రారంభం అవడం జరిగింది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన భారతదేశం నుంచి ఇప్పటిదాకా ఏదైతే మనకి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో సో ఇప్పటి వరకు మొత్తం 12 స్వర్ణాలు రావడం జరిగిందండి. 12 గుర్తుంచుకోవాలి. సో రేపు కూడా మళ్ళీ ఉందండి, అంటే ఈ రోజు ఉంది. సో మన నిఖిత్ జరీన్ అని చెప్పేసి ఆమె కూడా ఈరోజు మ్యాచ్ ఉందండి. సో విన్ అవుద్దో లేదో చూడాలి. సో రేపు నెక్స్ట్ అప్డేట్లో మీకు రాబోతుంది రేపు కరెంట్ అఫైర్స్లో. సో ఇక్కడ మనం చూసినట్లయితే మేరీ కోమ్ అండి 6 గోల్డ్ విన్ అయిందండి లాస్ట్ టైం. సో మనకి 2002లో కానీ 2006లో కానీ 2005 కానీ 6 కానివ్వండి 8 కానీ 10 కానివ్వండి సో 18 కానివ్వండి మొత్తం 6 గోల్డ్ విన్ అయింది. సో ఇందాలే చెప్పుకున్నామండి మేరీ కోమ్ గురించి. ఏదైతే మనకి బ్రిజ్ భూషణ్ సంబంధించి లైంగిక ఆరోపణలు వచ్చినాయో ఆమె మేరీ కోమ్ కమిటీ వేశారని చెప్పి చెప్పుకున్నాం. మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన ఈమె. అదేవిధంగా మనకి సరితాదేవి కానివ్వండి, జెన్నీ కానివ్వండి, లేఖా కానివ్వండి, అదేవిధంగా నిఖిత్ జరీన్ అండి 2022 లాస్ట్ ఇయర్ గోల్డ్ విన్ అయిందండి ఈమె. సో మొత్తం ఇప్పటి వరకు 10 అండి. 10 ప్లస్ ఈరోజు ఒక 2 అండి. ఏదైతే మనకు స్వీటీ కానీ నీతూ కానివ్వండి 12 అయినాయండి. సో అందుకని మొత్తము 12 స్వర్ణాలు ప్రపంచ ఛాంపియన్షిప్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణాలు మొత్తం 12 అని చెప్పి చెప్పడం జరిగింది, గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంటెల్ సహ వ్యవస్థాపకుడు గోర్డాన్ మూర్ కన్నుమూత. సో మీ అందరికీ తెలిసిందండి ఇంటెల్ కంపెనీ అని చెప్పేసి సో మైక్రో ప్రాసెస్ చిప్స్ ఇలాంటి తయారు చేస్తూ ఉంటుందండి ఇంటెల్ కంపెనీ. సో ఇంటెల్ కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మనకి గోర్డాన్ మూర్ అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో నిన్న చనిపోవడం జరిగింది. సో వార్తల్లోకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యక్తి చనిపోయాడు కదా గోర్డాన్ మూర్. ఈ కింద ఇచ్చిన ఆప్షన్లో అతను ఏ సంస్థకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడగవచ్చు. సో గూగుల్ అలాంటి కొన్ని టెక్ కంపెనీస్ ఇచ్చి ఆప్షన్స్ ఇవ్వచ్చండి. దట్ ఈస్ ఇంటెల్ కంపెనీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది 1968లో ఫామ్ చేశారు, గుర్తుంచుకోవాలండి. 1968లో దీన్ని స్థాపించారు, గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే కాలిఫోర్నియా అమెరికాలో ఉంటుంది. దీనికి సంబంధించి సో ఆయన పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో దీనికి సంబంధించి చూస్తే ఇతను 2000 సంవత్సరంలో ఆయన భార్య కలిసి గోర్డాన్ ఆర్ బెట్టీ మూర్ అనే ఒక ఫౌండేషన్ స్థాపించి రకరకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పటి వరకు $5.1 బిలియన్ విరాళం కూడా ఇచ్చారు అని చెప్పేసి ఓవరాల్గా ఇతని గురించి రాయడం జరిగింది. ప్రజెంట్ మనకి ఇంటెల్ సీఈఓగా కంపెనీగా ఎవరు ఉన్నారంటే మనము
పాట్ అని గెల్ సింగర్ అని చెప్పే వ్యక్తి ఉన్నారు, గుర్తుంచుకోవాలండి. ప్యాట్ గెల్ సింగర్ అనే వ్యక్తి ప్రజెంట్ ఇంటెల్ కంపెనీగా ఉన్నారు. సో ఇంటెల్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే దాని యొక్క సహ వ్యవస్థాపకుడు గోర్డాన్ మూర్ చనిపోవడం వల్ల ఇది వార్తల్లోకి రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే కాలిఫోర్నియా, అమెరికాలో ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ CFO అంటే చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా శ్రీకాంత్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి శ్రీకాంత్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఇలాంటివి కూడా కొన్ని ఎగ్జామ్లు అడగడం జరిగిందండి. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధం అంటే మనకి మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ కాబట్టి దీనికి సంబంధించిన హెడ్స్ కానివ్వండి ఎవరైనా మారితే ఖచ్చితంగా చదువుకోవాలండి. మనకి రీసెంట్గా టెక్ మహీంద్రాకి మారున్నారు, హిందుస్థాన్ యూనిలీవర్కి సంబంధించి చెప్పుకున్నాం, అదేవిధంగా ఇన్ఫోసిస్కి సంబంధించి చెప్పుకున్నాం. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముఖ్య ఆర్థిక అధికారి అండి CFO అని చెప్పేసి అంటాం, చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాము వెంకట. సో మనకి శ్రీకాంత్ వెంకటాచారిని నియమించారండి. ఎవరి ప్లేస్లో నియమించారు అంటే అలోక్ అగర్వాల్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. సో అలోక్ అగర్వాల్ ప్లేస్లో అతను రాబోతున్నారు. మీరు పిక్లో చూసిన వ్యక్తేనండి. సో మనకు శ్రీకాంత్ గారు, సో మనకి శ్రీకాంత్ వెంకటాచారి అనే వ్యక్తి రాబోతున్నారు, గుర్తుంచుకోండి. ఎవరి ప్లేస్లో అంటే అలోక్ అగర్వాల్ అండి, బాగా గుర్తుంచుకోవాలి. CFO చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్. సో మంచి పోస్ట్ అండి ఇది కూడాను. సో దీనికి వ్యక్తిగా రాబోతున్నారు, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే మీకు ఒకసారి గుర్తు చేస్తున్నానండి, మనం ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పుకొని ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఇవి చదువుకున్నారో లేదో చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి రీసెంట్గా మనము టెక్ మహీంద్రాకి సంబంధించి CEO అని MDగా కొత్త వ్యక్తి రాబోతున్నారు, మోహిత్ జోషి అని చెప్పేసి డిస్కస్ చేశామండి. మోహిత్ జోషి అని చెప్పేసి టాటా కన్సల్టెన్సీ టెక్ మహీంద్రాకి సంబంధించి ఒక CEOగా రాబోతున్నారని మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా హాలండి మనకి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ అని చెప్పేసి రోహిత్ జావా అనే వ్యక్తి రాబోతున్నారని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా టాటా కన్సల్టెన్సీకి సంబంధించి CEOగా ప్రజెంట్ రాజేష్ గోపీనాథన్ ఉన్నారు. అతని ప్లేస్లోకి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మనము కృతి హాసన్ అనే వ్యక్తి రాబోతున్నారని చెప్పేసి డిస్కస్ చేశామండి. అంటే ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా ఇప్పుడు మనకి రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి CFOగా శ్రీకాంత్ వెంకటాచారి అనే వ్యక్తి రాబోతా ఉన్నారండి. ఇవన్నీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్. సో ఖచ్చితంగా మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మన ప్లాట్ఫామ్ మీద మనం ఎంత కరెంట్ అఫైర్స్, ఎంత కంటెంట్ అందిస్తున్నామో కంపేర్ చేసుకొని మీకు ఏది యూస్ఫుల్గా ఉంటే అది ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.